మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. అంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా క్యాబినెట్ నిర్ణయం అనేది మన ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది సార్ అది. కానీ ఇక్కడ 2014లో తెలుగుదేశం పార్టీ విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలుగు అధికారంలోకి వచ్చింటే బోండా ఉమ్మ గారికి ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆయనకి స్థానం రాలేదు. దానికి కారణం ఏబి వెంకటేశ్వరరావు గారి విజయవాడలో మంత్రి పదవి అంటూ వస్తే కమ్మవారికి రావాలి, కాపులకి ఇస్తే ఇలా కాపుల డామినేషన్ ఎక్కువ అయిపోతుంది అనేది ఆయన చంద్రబాబు గారికి చెప్పి ఆపించారు. ఆయనకు బోండా గారికి కొంత గ్యాప్ ఉంది అంటారు. అందులో భాగంగానే 2015 మే 12 అనుకుంటా సార్, ఆయన పెద్ద కుమారుడు పుట్టినరోజు సందర్భంగా కూడా ర్యాలీ దానికి కూడా కొద్దిగా ఇష్యూ అయింది అనేది కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి సార్. రెండు కలిపి చెప్తున్నారు కానీ రెండు వేరు వేరు ఇష్యూస్. అవును సార్, అవును సార్. రెండింటికి సమాధానం చెప్తా సార్. ముందు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. సార్ నేను సిపిగా ఉన్నప్పుడు బోండమ్మ గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళు సార్ బందర్ రోడ్లోనో లేకపోతే హైవే మీదో సార్ ఎక్కడో ఒక చోట రేసింగ్ చేశారు అని చెప్పి పేపర్లో పెద్ద అక్షరాలతో రాశారు. సార్ రేసింగ్ చేశారు అని చెప్పి పెద్ద అక్షరాలతో రాశారు. సార్ అతను పుట్టినరోజు సందర్భంగా ఏవో బందర్ రోడ్లో కొంచెం హడావిడి చేశారు, హారన్లు కొట్టుకుంటూ వెళ్ళారు, ప్రజలకు అసౌకర్యం జరిగింది అని చెప్పి పేపర్లో రాశారు. రాసినప్పుడు వన్ ఆఫ్ ది పత్రికా సమావేశాల్లో విలేకరులు ఎవరో అడిగారు, ఏమండి ఇట్లా వచ్చింది, బోండమ్మ గారు అబ్బాయి ఇట్లా చేశాడు అని చెప్పి, దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అని చెప్పి. నేను పేపర్లో వచ్చినప్పుడు వెరిఫై చేశానయ్యా, నిజంగా మా వాళ్ళతో ఫీల్డ్ స్టాఫ్ని అడిగాను నేను, ఏమయ్యా ఏం జరిగింది, యాక్చువల్గా ఏం జరిగింది అని చెప్పి. అవును సార్ కరెక్టే, కొంచెం కుర్రాళ్ళు అతి ఉత్సాహంతో చేశారు, బట్ ఇట్ చాలా తక్కువ సార్ టైం సార్, 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటలో అయిపోయింది, పాస్ అయిపోయారు, వెళ్ళిపోయారు. దాని మీద పెద్దగా పేపర్లో వచ్చింది కానీ పబ్లిక్లో అంత ఫ్యూరోర్ ఏమీ లేదు, దాని మీద యాక్షన్ తీసుకోవాల్సినంత సీన్ ఏమీ లేదు అని చెప్పారు. అందుకనే మేము యాక్షన్ తీసుకోలేదు. అదిగాక కుర్రాళ్ళు అన్నాక కొంచెం కొన్నిసార్లు హడావిడిగా చేస్తుంటారులే, ఆ వయసులో వాళ్ళు చేయకపోతే నువ్వు నేను చేస్తావా అని చెప్పి నవ్వుతాను. దాన్ని నిర్లక్ష్యంగా అనుకుంటే ఎట్లా? బోండమ్మ కొడుకు కాబట్టి ఇక మనం అవుట్ ఆఫ్ ది వే పోయి వాడిని పనిష్ చేయాలా ఏంటి? అవసరం ఏముంది? టీడీపీ మనిషి అంటారు కదా సార్. అంటారులేండి, ఇది రకరకాల వాళ్ళు అంటారు, రకరకాలుగా అంటారు. మిమ్మల్ని నా 10 పేర్లు పెట్టి పిలుస్తారు, మీరు మారుతారా? లేదు సార్, వాస్తవం సార్, నేను ఒప్పుకుంటాను సార్. సో అదొకటి, అది సిపిగా ఉన్నప్పుడు జరిగింది సార్. రెండోది ఏంటో అడిగారు మీరు, క్యాబినెట్ రాకుండా. అయ్యో, క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడల్లా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. ఆబ్వియస్లీ రాకపోతే రాని వాళ్ళల్లా ఏవడ వల్ల ఏ దొంగనా కొడుకు వల్ల నాకు రాలేదు అని చెప్పి వెతుకుతూ ఉంటారు సార్, కారణాలు వెతుకుతూ ఉంటారు. చాలాసార్లు నాలాంటి వాళ్ళు దొరుకుతారు, వాళ్ళకి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారంట, లేకపోతే ఈయన చెప్పాడంట, ఆయన చెప్పాడంట అని చెప్పి. మీరు నమ్మరు, బోండమ్మ గురించి మాట్లాడుతున్నారు మీరు. చింతమనేని ప్రభాకర్ అసలు నా మీద మామూలుగా చిందులు దొక్కలా, అప్పుడు క్యాబినెట్ రాలేదని. చింతమనేని ప్రభాకర్ బోండమ్మ ఇద్దరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ అయినప్పుడు వాళ్ళకి క్యాబినెట్ వస్తుందని చెప్పి వాళ్ళు ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, వాళ్ళకి ఎవరు ఇండికేషన్ ఇచ్చారో నాకు తెలియదు. అసలు దాని మీద డిస్కషన్ ఏం జరగలా, ఎప్పుడు నన్ను ఎవరు అడగలా, చీఫ్ మినిస్టర్ కానీ ఇంకొకళ్ళు కానీ మీ అభిప్రాయం ఏంటని నన్ను ఎప్పుడు అడగలా, నేను ఎప్పుడు చెప్పలేదు కూడా. కాకపోతే వాళ్ళిద్దరూ ఆ అభిప్రాయానికి వచ్చారు, నా వల్ల రాలేదు అని. మంత్రి ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయితే వాళ్ళు మంత్రి పదవులకు అర్హులు కాదు. జనరల్గా సీనియర్లకే ఇచ్చారు ఆ టైంలో, ఎక్సెప్ట్ నా ఉద్దేశం ఆయనకి జవహర్కి ఒకళ్ళకే ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కేఎస్ జవహర్కి ఒకళ్ళకే కొవ్వూరు ఎమ్మెల్యే. ఇప్పుడు కూటమి సర్కార్లో చాలా మంది జూనియర్లు ఆ రోజున పరిస్థితి చెప్తున్నా, ఆ రోజున. సో వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదో అసలు నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. అంత సీరియస్ ఇష్యూల్లో మమ్మల్ని ఎవరు అడగరండి, మమ్మల్ని గురించి ఎక్కువ ఊహించుకుంటారు జనం. సరే ఏది జరిగినా మీకే చుట్టేవారు కదా సార్, అంతా ఒక వలయంలో మీ చుట్టూ తిరిగేది అంతా కూడా. ఆ పోస్ట్కు ఉన్నటువంటి ప్రొఫెషనల్ హజార్డ్ అది. ఆయన ఒక మాంత్రికుడు, ఆయన చేతిలో మంత్రదండం ఉంది, హోష్ ప్రకారాలకి ప్రొఫెషనల్ హజార్డ్ అది ఎవరికి తప్పదు. నాకు ముందు శివశంకర్ గారు ఉండేవాళ్ళు, అప్పుడు కూడా అట్లాగే అనేవాళ్ళు, జరిగిన ప్రతిదానికి ఆయనే కారణం అనేవాళ్ళు. కాబట్టి దే ఆర్ నాట్ ఫ్యాక్ట్స్. ఒక్కసారి వెనక్కి వెళ్ళాను, 2019 ఎన్నికలకు వెళ్తే సార్, ఎన్నికల సమయంలో అప్పుడున్న ఆర్పి ఠాకూర్ గారిని బాగా డమ్మీ చేశారు, ఏబి వెంకటేశ్వరరావు గారు, ఘట్టమనేని శ్రీనివాస్ గారు, ఇంటెలిజెన్స్ ఓఎస్డి యోగానంద్ గారు,
వీళ్ళందరూ వీళ్ళ ముగ్గురు ఈ ట్రయాంగిల్లోనే నడిచింది మొత్తం కూడా ఎన్నికలంతా కూడా. వీళ్ళ ముగ్గురు కలిసే విజయవంతంగా 2019లో టీడీపీ ఓటమికి కారకులయ్యారు. ఆడ ఆర్పి ఠాకూర్నేమో డమ్మీ చేసేశారు అనేది ఒక విమర్శలు వచ్చాయి సార్. వాటికి మీ సంబంధం ఏంటి సార్? అసలు ఘట్టమనేని శ్రీనివాస్ డీజీపీ ఆఫీస్లో పనిచేసేవాడు, ఆర్పి ఠాకూర్ డీజీపీ సార్, నేను ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండేవాడిని. సో నా పని వేరు, ఆయన పని వేరు. ఆయన పని అడ్డం నేను ఎట్లా వస్తాను? ఎలక్షన్లు బందోబస్తు చేయడం గురించి కానీ వాటి గురించి కానీ నేను ఎందుకు అడ్డం వస్తా? మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది అడ్డం రావాలని? అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్తే అది జరుగుతుంది. ఆయన చాలా ఎక్కువ నమ్మేవారు, మిమ్మల్ని చాలా ఎక్కువగా నమ్మేవారు. అందుకే మీరు చెప్పారనే మోడీతో ఖాయం పెట్టుకుని యూపీఏ సర్కార్లో కీలకంగా మారితే రేపొద్దు నిజంగా యూపీఏ సర్కార్ యూపీఏ అధికారంలోకి వస్తే ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో పీఎం కావచ్చు, లోకేష్ గారు ఇక్కడ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది, ఈయన రింగ్ మాస్టర్ని చేయొచ్చు అని మీరే ఆలోచనలన్నీ కల్పించారు అప్పట్లో. మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని అవమానించడానికి నిర్ణయించుకున్నారు. సార్ మరి అట్లా చేస్తాడు సార్ నన్ను. లేకపోతే ఏంటండి సార్ ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆయనకు ఉన్నటువంటి రాజకీయ పరిజ్ఞానం ఏంటి? నేను బుడతగాడిని ఆయనతో పోలిస్తే. నేను చెప్పిన మాట విని ఆయన అంత పెద్ద నిర్ణయాలు తీసుకుంటారా? ఆయన్ని అట్లా కించపరిస్తే ఎట్లా? నో వే. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి ఒక 10 వైపుల నుంచి ఇన్పుట్స్ తీసుకుంటారు. ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్, ఆయనకున్న ముందు చూపు అవన్నీ కలుపుకుని ఒక నిర్ణయానికి వస్తారు. ఒక మంచి నాయకుడు అని మీరే కితాబిస్తున్నారు. రాజకీయ చాణికుడు అని మీరు, సీనియర్ నాయకుడు, మంచి నాలెడ్జ్. ఆయన ఎంతమందిని చూడాలి? అదే సార్, మీరు ఇంత కితాబిస్తున్నారు కదా. అలాంటప్పుడు పార్టీ పెట్టే బదులు మీరు ఆయన దగ్గరికే వెళ్ళి, సార్ మీరు ఇలా జరుగుతున్నది, ఇది వద్దు, మనం ఇలా కలిసి చేస్తే బాగుంటుంది, ఇలా ముందుకు పోతాం, మన సర్కారుకి చెడ్డ పేరు వస్తుంది, మళ్ళా మీరు ఏమైనా తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది, వద్దు సార్ ఇలా చేస్తామని చంద్రబాబు గారి దగ్గరే ఉండి మీరు నడవచ్చు కదా. మరి ఎందుకు పార్టీ పెడుతున్నారంటారు? దానికి నీకు సంబంధం లేదు. నేను సంబంధం లేదంటే సార్ మీరే కితాబిస్తున్నారు మంచి నాయకుడు అనేసి. నేను ఆ పార్టీలో ఉంటే ఆయనకి ఏదైనా చెప్పడానికి వాటికి అవకాశం ఉంటుంది. అంతేగాని నేను బయట నుంచి ఆయన సలహాలు ఇస్తే ఈ సలహాలు ఎందుకు తీసుకుంటారు? ఆయన ఆ రోజున ఏడీజీ ఇంటెలిజెన్స్ కాబట్టి ఏదైనా అవసరం అయితే అడిగితే చెప్తే వినేవాళ్ళేమో. ఇప్పుడు ఎందుకు వింటారంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి సలహాలు పెట్టడానికి ఇదే పనే ఏంటి ఆయనకి? సో ఆయన ఎవరి దగ్గర సలహాలు తీసుకోవాలో ఆయన దగ్గర వాళ్ళ దగ్గర తీసుకుంటారు. అంతేగాని మీ దగ్గర నా దగ్గర ఎందుకు తీసుకుంటారు? ఎవరి దగ్గర సలహాలు తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారు నేను కూడా ఒప్పుకుంటా సార్, చాలా గొప్ప నాయకుడు, మంచి అడ్మినిస్ట్రేటరు, మంచి విజనరీ, దాంట్లో ఎలాంటి డోకా లేదంటే ఏదైనా ఆచితూచి అడుగులు వేస్తారైనా మంచి ఆలోచనాపరుడు, రాజకీయ చాణక్యతలు అది సార్. మరి అంతా అని మీరు కితాబిస్తారు, నేను చెప్తాను సార్. మరి అలాంటి నాయకుడి దగ్గర మీరు ఉండి ఒక సలహాదారుడుగానో నిన్నట్టు కూడా 3 సలహాదారులుగా ఇచ్చారన్నమాట. మంచి గౌరవప్రదమైన వారికి మంతెన సత్యనారాయణ రాజుకి కావచ్చు, ఇంకా ఎవరు మన శ్రీధర్ కార్టూనిస్టు శ్రీధర్ గారికి కావచ్చు, ఇంకో దేవాదాయ శాఖకు సంబంధించి ఒకరికి ఇచ్చారు. అంటే గవర్నమెంట్కి అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడానికి మీరు ఒక సలహాదారుడుగా ఆయన దగ్గర ఉంటే బాగుంటాడు. కానీ పార్టీ పెట్టడం ఎందుకు? అంత గొప్ప నాయకుడి దగ్గర పనిచేయడానికి మనకు హ్యాపీగా సార్. నన్ను నేను నియమించుకోలేను కదండి. సో నేను పోయి నాకు పదవి ఇవ్వండి అని చెప్పి నేను అడుగుతానా ఏంటి? సార్ అడిగితే తప్పేంటి? ఐ డోంట్ డూ దాట్. నేను ఏం చేయదలుచుకున్నానో చెప్తా. దానికి వాళ్ళకి నచ్చి దానికి సరిపడినటువంటి ఏదైనా పొజిషన్ కానీ లేకపోతే రోల్ కానీ ఉంటే తీసుకుంటారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయలేదు? ఇంతమందికి సలహాదారులుగా వేసు, పొలిటికల్గా ఒక ఇంటెలిజెన్స్ డీజీగా చేశారు, పొలిటికల్గా చాలా విషయాలు కూడా నాలెడ్జ్ ఉంది ఏబి వెంకటేశ్వర. ఆయనను మనం పొలిటికల్ అడ్వైజర్గాను ఇంకోటిగా పెట్టుకుంటే బాగుంటుంది కదా గవర్నమెంట్కి ఏదన్నా రాజకీయ సలహాలు సూచనల కోసము. 1-2 100 కరెక్ట్ కాకపోవచ్చు మీరు చెప్పేటి, 1-2 అయినా కరెక్ట్ అవుతాయి కదా. ఆ 1-2 అయినా ప్రభుత్వానికి అనుకూలమయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆలోచించలేదంటారా? నెక్స్ట్ టైం ఆయన కలిసినప్పుడు అడగండి. నేనెట్లా చెప్తా ఆయన ఏం ఆలోచించారు? ఖచ్చితంగా సార్, నాకు అంత అవకాశం వస్తే ఇంకా అంతకన్నా అదృష్టం సార్. ఖచ్చితంగా అడుగుతాను, ఎందుకు ఏబి వెంకటేశ్వర గారు మీ అంట లేరు అని అడుగుతాను సార్ నేను.